మీకు తెలిసిన పదాలతో ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకు తెలిసిన పదాలతోనేనండి. మీకు తెలియని పదాలతో కష్టపడుతూ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పని లేదు. మనం రోజు మాట్లాడేది 4 రకాల వాక్యాలు. ఓకే, నిజమే కదండి. మనం రోజు మాట్లాడేది 4 రకాల వాక్యాలు అనుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం సులభం. అవునండి, మనం రోజు మాట్లాడేది 4 రకాల వాక్యాలు. ఏమిటి ఆ వాక్యాలు తెలుసుకుందామా? మిస్టేక్ వెళ్దామా? 4 రకాల వాక్యాలు. ఏంటి ఆ 4 రకాల వాక్యాలు? 1 ప్రశ్న వాక్యాలు, 2 సమాధాన వాక్యాలు, 3 ఆజ్ఞ లేదా ప్రార్థనా వాక్యాలు, 4 ఆశ్చర్యం తెలిపే వాక్యాలు. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం సులభం అండి. ప్రశ్న వాక్యాలు. ప్రశ్నలు మళ్ళా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నా కూడా మొత్తం వాటన్నిటి కూడా ప్రశ్న వాక్యాలు అంటారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒకళ్ళతో ఒక ప్రశ్న వేశారు, బాగున్నారా అని ప్రశ్న. ఏం కావాలా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడు వస్తారు? ఏం చేస్తుంటారు? మీ నాన్నగారి పేరేంటి? మీరేం చేస్తుంటారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్ని ప్రశ్నలే కదండి. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం మాట్లాడుతున్న ప్రతి వాక్యం ఈ 4 వాక్యాల్లో ఏదో ఒక వాక్యానికి చెందింది. సమాధాన వాక్యాలు. సమాధాన వాక్యాలు అంటే అసెప్టివ్ సెంటెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ప్రశ్న వాక్యాలను ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ అంటారు. సమాధాన వాక్యాలను అసెప్టివ్ సెంటెన్స్ అంటారు. నేను ఆ పదాలన్నీ వాడకుండా అసెప్టివ్ సెంటెన్స్ ఆ పదాలన్నీ ఇంతకుముందు మీరు విన్నారు. ఇప్పుడు చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా ఇక్కడ ఏమీ లేదు, 4 వాక్యాలు, 4 రకాల వాక్యాలను చెప్తున్నాను. సమాధాన వాక్యాలు. సమాధాన వాక్యాలు అంటే క్లియర్. అసెప్టివ్ సెంటెన్స్ అంటే అని అర్థం అవుతుందండి. సమాధాన వాక్యాలు అంటే ఎంత చక్కగా అర్థమైంది మనకు. సమాధాన వాక్యాలు. ఈ సమాధాన వాక్యాలు మీరు ఎవరికి ఏ ప్రశ్న వేసినా వాళ్ళు చెప్పే జవాబే సమాధాన వాక్యాలు. మీరు బాగున్నారా అంటే ప్రశ్న వాక్యం, ఎదుటి వ్యక్తి బాగున్నాను అంటే అది సమాధాన వాక్యం. మీరు ఎప్పుడు వస్తారు అంటే ప్రశ్న వాక్యం. నేను రేపు ఉదయం వస్తానని వాళ్ళు బదులు చెప్తే అది సమాధాన వాక్యం. మీరు ఏం చేస్తున్నారు అంటే ప్రశ్న వాక్యం. నేను వ్యాపారం చేస్తున్నానంటే సమాధాన వాక్యం. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు మాట్లాడుతున్న వాక్యాలన్నీ చాలా వరకు ప్రశ్న వాక్యాలు, సమాధాన వాక్యాలు. ఒక ప్రశ్న మీరు వేస్తారు, దానికి సమాధానం. లేదా వేరే వాళ్ళు మీకు ప్రశ్న వేస్తారు, మీరు సమాధానం చెప్తారు. ఎక్కడికి వెళ్తున్నారని మీకు ప్రశ్న వేస్తే అది ప్రశ్న వాక్యం. మీరు దానికి బదులుగా నేను బాంబే వెళ్తున్నాను అంటే సమాధాన వాక్యం. ప్రశ్న ఎలా వేయాలా, దానికి జవాబు ఎలా, వేరన్నా ప్రశ్న వేస్తే దానికి జవాబు ఎలా చెప్పాలి. ఈ సమాధాన వాక్యాల్లో చివరిలో ఫుల్ స్టాప్ ఉంటుందండి. రాసామనుకోండి ఫుల్ స్టాప్ ఉంటుంది. ప్రశ్న వాక్యాల్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నెంబర్ 3 ఆజ్ఞ ప్రార్థనా వాక్యాలు. ఆజ్ఞ అంటే ఆర్డర్, ప్రార్థన అంటే రిక్వెస్ట్. జనరల్ మన దగ్గర ఏదైనా పని కావాలంటే ఒకటి కమాండ్ అని చేయాలా, లేకపోతే రిక్వెస్ట్ అని చేయాలా. కరెక్ట్ కదండి. ఈ వాక్యాల్లో కూడా చివరిలో ఫుల్ స్టాప్ ఉంటుంది. అయితే ఈ వాక్యాల్లో చాలా వరకు బిగినింగ్లో వెర్బుతో స్టార్ట్ అవుద్ది. కమ్ హియర్, గో దేర్, ప్లీజ్ గివ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్, ఇవ్వండి, తీసుకోండి, రిక్వెస్ట్. వీటికి కూడా ఫుల్ స్టాప్ ఉంటుందని చెప్పాను. ఇది ఆల్మోస్ట్ అండి ఆజ్ఞా వాక్యాలు, ప్రార్థనా వాక్యాలన్నీ ఆపోజిట్ వ్యక్తితో మనం మాట్లాడే ఉంటాయి. మన కళ్ళ ముందు ఆ మనిషి ఉంటాడు, అతన్ని మనము చెప్తుంటాం ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు. నెంబర్ 4 ఆశ్చర్యం తెలిపే వాక్యాలు. సరే, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ కదండి. ప్రశ్న వాక్యాలు. ఎలాంటి ప్రశ్న అయినా ఇంగ్లీష్లో అడగడం తెలిస్తే ఇంగ్లీష్ మాట్లాడడం సులభం. ఇక్కడ చూడండి, తిన్నావా, వెళ్తావా, రాస్తున్నావా, ఎప్పుడు వెళ్తున్నావు, ఎక్కడ ఉంటావు, ఎలా వస్తావు, ఏమి తింటావు, ఎందుకు వెళ్తావు, ఇవన్నీ కూడా ప్రశ్నలు. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది అంటే చివరిలో ఆ అనే సౌండ్ వస్తుంది. ఆ అనే సౌండ్ దీర్ఘం అండి. తిన్నావా, వా అంటే తెలుగులో ఆ అనే సౌండ్ వస్తుంది. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలా అనేది నేర్చుకుంటే సులభం అండి. అదేవిధంగా
ఈ ప్రశ్న వాక్యాలు అంటే ఇప్పుడు తిన్నావు, ఎప్పుడు తిన్నావు అంటే రాలే. అంటే ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఎలా అంటే మటుకు రావు. దాన్ని ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అంటారు. ఆ క్వశ్చన్స్ మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. అది సందర్భం వచ్చినప్పుడు మీరు అది నేర్చుకుంటారు. మొత్తానికి ప్రశ్న వాక్యాలు, మీరు మాట్లాడుతున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతున్న వాక్యాలు ప్రశ్న వాక్యాలు లేదా సమాధాన వాక్యాలు. ఒక నిమిషమే కదండి. ప్రశ్నకు జవాబు ఇచ్చుకోండి సమాధాన వాక్యాలు. ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే మీరు దానికి జవాబు చెప్తే సమాధాన వాక్యాలు. తిన్నావా అంటే తిన్నాను. ఇక్కడ ఏమున్నాయి? తిన్నాను, వెళ్తాను, రాస్తున్నాను, 9 గంటలకు వెళ్తాను, రూమ్లో ఉంటాను, ఇడ్లీ తింటాను, ట్రైన్లో వస్తాను, నాకు పని ఉంది. ఇవన్నీ కూడా సమాధాన వాక్యాలు. ఫుల్ స్టాప్ ఉన్నాయి. ఒక ప్రశ్నకు జవాబు. ఇప్పుడు తిన్నాను అని రావాలంటే నువ్వు తిన్నావా అంటే తిన్నాను అంటాడు. ఒకవేళ నెగిటివ్ చెప్పేటప్పుడు తినలేదు అంటాడు. అది కూడా సమాధాన వాక్యమే. వెళ్తాను, వెళ్తావా, వెళ్తాను, రాస్తున్నావా, రాస్తున్నాను, ఎప్పుడు వెళ్తావు, 9 గంటలకు వెళ్తాను, ఎక్కడుంటావు, రూమ్లో ఉంటాను, ఏం తింటావు, ఇడ్లీ తింటాను, ఎలా వస్తావు, ట్రైన్లో వస్తాను. ఎలా వస్తావు అనే ప్రశ్న వాక్యానికి సమాధాన వాక్యం అంటే ట్రైన్లో వస్తాను. చూసారు కదా, ఇట్లా ఫుల్ స్టాప్. తర్వాత ఆజ్ఞ ప్రార్థనా వాక్యాలు చూద్దాం. నిజమే కదండి. ఈ ఆజ్ఞ ప్రార్థనా వాక్యాలు చెప్పే కదా, ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మాట్లాడేవి. వీటిలన్నిటిలో యు అనేది ఇంప్లైడ్. గోదేర్ అంటే యు గోదేర్ అని అర్థం. చూడండి, తెలుగులో నువ్వు వెళ్ళు, నువ్వు తిను, నువ్వు మాట్లాడు, నువ్వు రాయి, నువ్వు ఇవ్వు. లేదా వెళ్ళు, తిను, మాట్లాడు, రాయు, ఇవ్వు. నువ్వు వెళ్ళంటే యు గో, నువ్వు తినంటే యు ఈట్, నువ్వు మాట్లాడంటే యు టాక్, నువ్వు రాయంటే యు రైట్, నువ్వు ఇవ్వంటే యు గివ్. మీరు వెళ్ళండి, మీరు తినండి, మీరు మాట్లాడండి, మీరు రాయండి, మీరు ఇవ్వండి. అంటే మీరు వెళ్ళాలంటే యు ప్లీజ్ గో, లేదా బట్టి ప్లీజ్ గో అన్నా కూడా యూ ప్లీజ్ గో అని అర్థం. మీరు తినండి అంటే ప్లీజ్ ఈట్, ఆర్ యూ ప్లీజ్ ఈట్. మాట్లాడండి ప్లీజ్ టాక్, లేదా యూ ప్లీజ్ టాక్. అది యూ చెప్పినా చెప్పకపోయినా ఇంప్లైడ్ అండి. రాయండి అంటే ప్లీజ్ రైట్, ఇవ్వండి అంటే ప్లీజ్ గివ్. సరే, నెక్స్ట్ పేజ్ కదండి. ఆశ్చర్యం తెలిపే వాక్యాలు. ఆమె అందంగా ఉన్నది అంటే షీ ఈజ్ బ్యూటిఫుల్. ఆహా, ఆమె ఎంత అందంగా ఉన్నది అంటే వాట్ ఏ బ్యూటిఫుల్ షీ ఈజ్. ఇది ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. ఆశ్చర్యాన్ని తెలియజేసేటప్పుడు ఎక్స్క్లమేటరీ మార్కు చివరిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 4 వాక్యాలు ఉన్నా కూడా, 4 రకాల వాక్యాలు ఉన్నా కూడా ఆశ్చర్యం తెలిపే వాక్యాలు చాలా తక్కువ మనం వాడతాము. ఇంగ్లీష్ బాగా వచ్చినప్పుడు దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మెయిన్ ప్రశ్న వాక్యాలు, సమాధాన వాక్యాలు, తర్వాత ఆజ్ఞ ప్రార్థనా వాక్యాలు. ఆజ్ఞ లేదా ప్రార్థనా వాక్యాలు. సరే, నెక్స్ట్ పేజ్ కదండి. గుర్తు పెట్టుకోవాల్సినవి సింబల్స్ ఏంటి? క్వశ్చన్, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేటరీ. ఎక్స్క్లమేటరీ మార్కు గురించి డీప్గా ఆలోచించకుండా ఆలోచిస్తే మిగిలింది ఫుల్ స్టాప్, క్వశ్చన్, ఫుల్ స్టాప్, క్వశ్చన్. ఎవరైనా ప్రశ్నిస్తే మీరు బదులు చెప్పాలి. అంతేనండి. మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే 4 రకాల వాక్యాలతోటే మనం మాట్లాడుతున్నాం. తెలుగు 4 రకాల వాక్యాలతో అంటే ఇంగ్లీష్ కూడా 4 రకాల వాక్యాలతో. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.